హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ. ప్రస్తుతం మనం రాజేంద్ర నగర్లోని ముషక్ మహల్లో ఉన్నాము. చాలా కాలం నుంచి అంటే కొద్ది రోజుల నుంచి ఇక్కడ సొరంగం ఉంది, అందులో గుప్త నిధులు ఉన్నాయి, దానికి ఒక నాగపాము కాపలా ఉంటుంది అనే విషయాలు చాలా హాట్ టాపిక్గా మారాయి కదా. అసలు ఏంటి ఈ విషయం తెలుసుకునే అనే ప్రయత్నం చేయడం కోసం మేము ఇక్కడి వరకు వచ్చాము. ఒకసారి ఇదంతా చూడండి, చాలా పాడుపడిపోయింది. ఇక్కడ సొరంగం కూడా ఉంది. అసలు ఈ విషయం ఎట్లా బయటకు వచ్చింది అంటే కొంతమంది యువకులు ఇక్కడికి వచ్చిన తర్వాత ఫోటో షూట్ చేయడం కోసమని దీని లోపలికి రావడం జరిగింది. సో కొంతమంది ఎవరైతే ఇక్కడికి వచ్చి ఫోటో షూట్ చేయాలనుకున్నారో వాళ్ళు లోపలికి వచ్చి చూసినప్పుడు వాళ్ళకి ఒక చిన్న సొరంగలా కనిపించిందంట. అయితే లోపల ఏముందో చూడడం కోసం దాన్ని ఒక బండరాయిలాగా ఉంటే దాన్ని అడ్డు తొలగించారు. లోపల చూస్తే ఒక నాగపాము, దగ్గర 10 నుంచి 11 అడుగుల వరకు నాగపాము కూడా ఉంది అని వెంటనే వాళ్ళు పరుగులు తీయడం, సో అదే అట్లా వైరల్ అవడంగా జరిగింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. సో ఎవరైతే కొంతమంది ఫోటోషూట్ కోసం వచ్చారో వాళ్ళైతే ఇదే ప్లేస్లో ఉండి ఫోటోషూట్ చేస్తూ ఉన్నారు. ఫోటోషూట్ చేస్తున్నప్పుడు ఇక్కడ చూస్తే కనిపిస్తుంది, ఇది సొరంగం లాగా కనిపించిందంట. దీని లోపలికి వెళ్ళి చూసే ప్రయత్నం చేసినప్పుడు ఆ పైన అక్కడ ఏదైతే ఖాళీ ప్లేస్ ఉందో అందులో నుంచి ఒక పాము కిందకి పడి ఇటు సైడ్ నుంచి వెళ్ళిపోయింది అని అయితే వాళ్ళు చెప్పడం జరిగింది. చూస్తే మీకు చాలా క్లియర్గా కనిపిస్తుంది కదా. సో ఇక్కడ ఈ సొరంగానికి సంబంధించి కింద అయితే 2 బండరాళ్ళు కనిపిస్తున్నాయి. నేను కిందే అనుకున్నాను, సొరంగం కింద అంటే సొరంగం అంటే ఆల్మోస్ట్ కిందే ఉంటుంది అనుకుంటాం కదా, నేను కిందే అనుకున్నాను. బట్ ఇది చూస్తే పైన కనిపిస్తుంది, పైన అంట ఖాళీ ప్లేస్ అనేది కనిపించింది పైన అని తెలిసింది మాకు. సో దాన్ని చూపించే ప్రయత్నం చేద్దాం. మొత్తానికి ఈ ముషక్ మహల్ అనేది చాలా అంటే చాలా వర్స్ట్గా తయారైందనే చెప్పొచ్చు. ఇక్కడ చూస్తే కొంచెం కూడా నీట్నెస్ లేదు. అంటే ఇది ఏమీ అభివృద్ధి చేయలేదు, అంటే ఒక పర్యాటక ప్రదేశంగా మార్చాలి గవర్నమెంట్. ఎందుకంటే ఇది ఇట్లా ఉండడం వల్ల చాలా తాగుబోతులు చాలా వస్తూ ఉన్నట్టున్నారు. ఇదంతా చూస్తే ఒకసారి అట్లా మనం చూసే ప్రయత్నం చేద్దాం. కింద కూడా ఏం బాగాలేదు, చాలా చండాలంగా ఉంది. చుట్టుపక్కల అన్ని చెట్లు పొదలు అన్నీ కనిపిస్తున్నాయి. సో మొత్తానికి చూసుకుంటే ఈ ముష్క మహల్ అనేది 17వ దశాబ్దానికి సంబంధించినలాగా అయితే ఇక తెలుసుకోవడం జరిగింది. చూస్తే మొత్తం ఇది పెద్ద పెద్ద రాళ్ళు, సిమెంట్ ఇవే ఉన్నాయి కదా. అంటే అప్పటి నిజాం నవాబ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇది విశ్రాంతి భవనంగా యూజ్ చేసుకోవడం కోసం దీన్ని కట్టించారని అయితే తెలుస్తుంది. అందుకే అప్పటి కాలంది కాబట్టి ఇంత పెద్ద పెద్ద రాళ్ళు, పెద్ద పెద్ద రూమ్స్, చూస్తే వాల్స్ అన్ని మీకు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి కదా. ఎందుకంటే విశ్రాంతి భవనం అంటే శత్రువుల నుంచి కాపాడుకోవడం కోసం అండ్ కొంచెం విశ్రాంతి తీసుకోవడం కోసం ఇట్లాంటిది ఏర్పాటు చేస్తారు. కాబట్టి నాకు తెలిసి చాలా వరకు ఇలాంటి సొరంగాలు ఉండడం అనేది చాలా కామన్గానే అనుకోవచ్చు. ఎందుకంటే విశ్రాంతి భవన్లో ఏమైనా ఒకవేళ శత్రువులు వచ్చినప్పుడు వాళ్ళు తప్పించుకోవడానికి కూడా కొన్ని ఇట్లాంటి సొరంగాలు ఏర్పాటు చేయడం అనేది కూడా జరుగుతుంది. అయితే ఈ సొరంగంలో గుప్త నిధులు ఉన్నాయి, దానికి ఒక నాగపాము కాపలాగా ఉందనే వార్తలు అయితే చాలా బాగా వినిపిస్తున్నాయి. దీన్నైతే తెలంగాణ గవర్నమెంటే ఏం జరుగుతుంది అనేది నిగ్గు తేల్చాల్సి ఉంటుంది. ఒకసారి మనం చూసుకుందాం. పైన చూస్తే అంతా బ్లాక్ కలర్లోకి మారిపోయింది. ఇది గోల్కొండ కోట లాగా దీన్ని కూడా కొంచెం డెవలప్ చేసి ఇది ఒక పర్యాటక ప్లేస్ లాగా మార్చవచ్చు. చూసుకుంటే కిందంతా చాలా చండాలంగా ఉన్న, పైన మాత్రం చాలా బాగుంది. చుట్టుపక్కల కూడా మొత్తం అన్ని ముళ్ళ పొదలు, పిచ్చి చెట్లు ఎక్కువ ఉన్నాయి. ల్యాండ్ కూడా చాలా పెద్దది, ఇది చుట్టుపక్కల చాలా పెద్ద గ్రౌండ్ ఉంది. చూస్తే మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది. చాలా పెద్ద పెద్ద ముళ్ళ పొదలు, పెద్ద పెద్ద చెట్లు అయితే బాగా పెరిగిపోయినాయి. క్లీన్ చేస్తే కనుక ఇది చాలా పెద్ద ప్లేసే అవుతుంది. పదిహేడవ దశాబ్దం నాటి నవాబుల కాలం నాటి భవనం ఇది, విశ్రాంతి భవనం. అయితే అది అప్పటి కాలం నుంచి ఇప్పటి వరకు ఇంత స్ట్రాంగ్గా ఉందంటే ఆ కాలం నాటి కట్టడాల గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే నవాబుల కాలం దాటిన తర్వాత దీన్ని ఒక స్కూల్గా కూడా మెయింటైన్ చేశారంట. ఇక్కడ స్థానికులు చెప్పడం జరిగింది, ఒక స్కూల్లా మెయింటైన్ చేశారంట. దాని తర్వాత ఒక రెస్టారెంట్గా కూడా దీన్ని మెయింటైన్ చేశారంట కొన్ని రోజులు. దాని తర్వాత అది కూడా క్లోజ్ చేసి ఇట్లా వదిలేశారు. దీనికి సంబంధించి ఏమీ ఇప్పుడు రన్ అవ్వట్లేదు అని చెప్పారు. ఇక్కడ స్థానికుల్ని అడిగితే తెలిసింది మాకు. ఏదైతే ఈ గోడలు ఇవన్నీ ఉన్నాయో కొంచెం కూడా చెక్కు చెదరలేదు. కిందంతా చండాలంగా తయారైన గోడలు ఇవన్నీ మాత్రం చాలా చక్కగా ఉన్నాయి. అయితే తెలంగాణ ప్రభుత్వం అయితే దీనికి కొంచెం చొరవ తీసుకుని ఇదంతా క్లీన్ చేస్తే ఇది కూడా ఒక పర్యాటక ప్రదేశంగా కూడా మారవచ్చు. అలాగే ఇక్కడ సొరంగాలు కూడా ఉన్నాయంట. అటు చార్మినార్కి కానీ ఇటు గోల్కొండకు కూడా వెళ్ళే సొరంగాలు ఇంతకుముందు ఉన్నాయి, ఇప్పుడు క్లోజ్ చేశారనే ప్రచారం కూడా ఇక్కడ స్థానికుల దగ్గర నేను తెలుసుకున్నాను. సో ఇది ముషక్ మహల్కి పైకి వెళ్ళే మెట్ల మార్గం.
నాకు కనిపించింది. సో నేను పైకి వెళ్తున్నాను, రండి పైన కూడా ఎట్లా ఉంది ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కింద అయితే చాలా, అంటే చెప్పాను కదా ఇది చాలా పాత పడిపోయింది కాబట్టి కిందంతా చూడడానికి అస్సలు బాగాలేదు. పైన మాత్రం కొంచెం క్లీన్గానే ఉందని చెప్పొచ్చు. పైన కూడా సేమ్ కిందలాగే కొన్ని రూమ్స్ అయితే ఉన్నాయి, చూస్తే కనిపిస్తుంది కదా. కింద అయితే చాలా వర్స్ట్గా ఉందని చెప్పొచ్చు. కిందంతా చాలా చండాలంగా ఉంది. చుట్టుపక్కల వాళ్ళందరూ వస్తూ ఉన్నారు నాకు తెలిసి, మందు బాంబులు రావడం, నైట్ టైం మందు తాగడం, ఆ సీసాలు అవన్నీ కూడా చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. పైన మాత్రం కొంచెం క్లీన్గానే ఉంది. చూడండి సేమ్ రూమ్స్ కూడా పైన ఎట్లా ఉన్నాయో కింద కూడా అట్లానే ఉన్నాయి. సేమ్ మొత్తం అంతా అలానే ఉంది. కాకపోతే కింద మాత్రమే కొంచెం సొరంగంలాగా కనిపించింది. పైన అయితే అలా ఏం లేదు, అన్ని రూమ్స్ లానే ఉన్నాయి. కానీ ఎక్కడ డోర్స్ లేవు. ఒక రూమ్ క్లోజ్ చేసినట్లు ఎక్కడ డోర్స్ అయితే కనిపించట్లేదు. ఇలా ఓపెన్ ప్లేస్ లానే ఉంది. పైనుండి చూస్తే చుట్టుపక్కల మొత్తం కనిపిస్తుంది. ఇది చాలా పెద్దది, చూడడానికి చిన్నగా అనిపిస్తున్నా పైకి వచ్చినాక కనపడుతుంది. చుట్టుపక్కల చూస్తే ఇది చాలా పెద్దది. చుట్టుపక్కల చాలా ఖాళీ ప్లేస్ ఉంది. ముళ్ళ పొదలు పై వరకు వచ్చేసినాయి. చుట్టుపక్కల మొత్తం కనిపిస్తుంది. ఇక్కడ నుండి చూస్తే ఒకసారి చూడండి. సో ఇప్పటి వరకు మనం ఫస్ట్ ఫ్లోర్ మొత్తం చూసాం కదా, అండ్ సెకండ్ ఫ్లోర్కి వెళ్ళడానికి కూడా ఇక్కడ మెట్లు ఉన్నాయి. ఇవి ఇంకో మెట్లు, ఒకసారి నాతో పాటు రండి చూపిస్తాను. చాలా చీకటిగా ఉంది. పగలే ఇంత భయంకరంగా ఉంది అంటే ఇక నైట్ ఏ రేంజ్లో ఉంటుందో చెప్పుకోవచ్చు. సో అందుకే ఇక్కడ ఎక్కువ మందు బాబులు బాగా హల్చల్ చేస్తున్నారని కూడా వినిపిస్తుంది. ఇదంతా చూస్తేనే తెలిసిపోతుంది. తాగి పడేసిన సీసాలు, గంజాయి అన్నీ కనిపిస్తున్నాయి ఇక్కడ. సో ఫైనల్లీ చూసాం కదా, ఇది 300 సంవత్సరాల క్రితం బిల్డింగ్ అంట. 300 సంవత్సరాల క్రితం నిజాం నవాబులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన భవనం ఇది. అండ్ దీని చుట్టుపక్కల ల్యాండ్ కూడా చూస్తే 6 నుంచి 7 ఎకరాల వరకు ఉంటుంది. మొత్తం ఈ భవనమే 1 ఎకరంలో ఉంటుంది, తెలిసిపోతుంది చూస్తూనే. చాలా పెద్ద ప్లేస్ చుట్టుపక్కల, ఎక్కడ చూసినా పిచ్చి చెట్లు, ముళ్ళ చెట్లు పెద్దగా చాలా పెద్దగా పెరిగిపోయినాయి. చూడండి నేను పైకి వచ్చాను, ఇది పైన అంత టాప్ ఇది. ఇక్కడ ఇంత పెద్ద చెట్టు పెరిగిందంటే కింద ఇంకా ఎంత ముళ్ళ పొదలు ఉన్నాయి ఏంటనేది అర్థమవుతుంది. సో సొరంగం ఉందా, గుప్త నిధులు ఉన్నాయా, నాగపాము ఎందుకు ఇక్కడ హల్చల్ చేస్తుంది, ఫైనల్గా దీన్ని ఎందుకు గవర్నమెంట్ ఇట్లా వదిలేసింది, దీన్ని కూడా బాగు చేసి గోల్కొండ టైప్లో చేస్తే ఇది ఒక పర్యాటక ప్రదేశంగా కూడా మారుతుంది కదా. ఇవన్నీ ఇంకా మనకు తెలియాల్సిన విషయాలు. సో ఇది ఇవాళ వీడియో. మళ్ళొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.